హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం భారతదేశం భౌగోళిక స్వరూపాలు పార్ట్ 2. భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. అక్షాంశాలు, రేఖాంశాలు ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి ఉపయోగిస్తారు. భారతదేశ అక్షాంశ రేఖాంశాలు 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ద్వీపకల్పం 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉండటం. భారతదేశం 3 వైపులా సముద్రాలు ఉండటం వల్ల ద్వీపకల్పం అంటారు. ఇందిరా పాయింట్ భారతదేశపు దక్షిణ అంచు నికోబార్ దీవుల్లో ఉంది. 2004 సంవత్సరంలో సంభవించిన సునామీలో ముంపుకు గురైంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 తూర్పు రేఖాంశం అలహాబాద్ గుండా పోతుంది. గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి ఇది 5.5 గంటలు ముందు ఉంది. ప్రపంచ భూభాగం 2 ప్రధాన భూఖండాల నుండి ఏర్పడ్డాయి. అంగార భూమి, లారేసియా, గోండ్వానా భూమి. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది. హిమాలయ ప్రాంతం సోపాన వ్యవసాయం, నదీ మార్గంలో గులకరాలు గల ప్రాంతం. హిమాలయ పర్వతాలు చాపం వలె పడమర నుండి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. హిమాలయ పశ్చిమ ప్రాంతం వెడల్పు 500 కిలోమీటర్లు. హిమాలయ మధ్య తూర్పు ప్రాంతం వెడల్పు 200 కిలోమీటర్లు. హిమాలయ పశ్చిమ ప్రాంతం వెడల్పు ఎక్కువ. హిమాలయాల్లో వృక్షాలు, విభిన్న వృక్షజాలాలు ఉంటాయి. హిమాలయాల్లో పర్వత శ్రేణులు సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉంటాయి. ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అన్నిటికన్నా ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి. హిమాద్రి సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి సుమారు 6100 మీటర్లు ఉంటుంది. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి నిమ్న హిమాలయాలు, మధ్య హిమాలయాలు లేదా హిమాచల్. దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి, ఉత్తరాన ఉన్న హిమాద్రి అంటే ఉన్నత హిమాలయాల మధ్యన సమాంతరంగా ఉన్న పర్వత శ్రేణులు. హిమాచల్ వెడల్పు 60 నుండి 80 కిలోమీటర్లు. హిమాచల్ ఎత్తు సముద్ర మట్టం నుండి 3500 to 4500 మీటర్ల వరకు వివిధ ఎత్తులలో ఉన్నాయి. భారతదేశ ఉత్తర సరిహద్దులలో రక్షణ కవచాలుగా ఉండేవి. హిమాలయాలు తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి. హిమాలయాలు లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. పిర్పంజాల్ శ్రేణి మధ్య హిమాలయాల్లో దక్షిణ భాగాన కాశ్మీర్లో ఉన్న పొడవైన మరియు ముఖ్యమైనది. కాశ్మీర్ లోయ పిర్పంజాల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య ఆగ్నేయం నుండి వాయువ్య దిశగా 135 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది. కాశ్మీర్ లోయ వెడల్పు 40 కిలోమీటర్లు. కాశ్మీర్ లోయ వైశాల్యం 4921 చదరపు కిలోమీటర్లు. కాశ్మీర్ లోయ ఎత్తు సముద్ర మట్టం కన్నా 1585 మీటర్ల సగటు ఎత్తులో ఉంది. ముస్సోరి మరియు నాగ్ తిబా శ్రేణులు మధ్య హిమాలయాల్లో తూర్పు వైపు ఉన్నాయి. ముస్సోరి శ్రేణి ఎత్తు 2000 నుండి 2600 మీటర్ల సగటు ఎత్తు. ముస్సోరి శ్రేణి పొడవు 120 కిలోమీటర్ల పొడవున ముస్సోరి నుండి లాన్స్ డౌన్ మధ్యన విస్తరించి ఉంది. వేసవి విశ్రాంతి స్థావరాలు ముస్సోరి, నైనిటాల్, చక్రట, రాణికేట్ ఇవన్నీ సముద్ర మట్టం నుండి 1500 నుండి 2000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి. నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 కిలోమీటర్ల పొడవున పొట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించింది. హాగ్బాగ్
హాగ్ బాక్ నిటారైన ఉత్తరవాలు కలిగి ఉండటం వల్ల శివాలిక్ శ్రేణి హాగ్ బాక్ మాదిరి కనిపిస్తుంది. శివాలిక్ శ్రేణి వెడల్పు హిమాచల్ ప్రదేశ్లో 50 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 15 కిలోమీటర్లు కన్నా తక్కువగా మారుతూ ఉంటుంది. శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. బ్రహ్మపుత్ర లోయ హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఉంది. పూర్వాంచల్ పర్వతాలు అవక్షేప శిలలతో ఇసుకతో ఏర్పడ్డాయి. ప్రాంతీయంగా వీటిని ఇలా పిలుస్తారు: పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్ కొండలు, కాశీ కొండలు, మిజో కొండలు. విశాల ఉత్తర మైదానం ఏర్పాటు గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల ఏర్పడింది. భారతదేశంలోని గంగా సింధు నదీ మైదానం 3 భాగాలు: పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. కొంత భాగం భారత్లోని పంజాబ్, హర్యానా మైదానాల్లో ఉంది. అంతర్వేది 2 నదుల మధ్య ప్రాంతం. గంగా మైదానం గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు ఉంది. బాబర్ హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వత పాదభాగంలో 8 నుండి 16 కిలోమీటర్ల సన్నటి మేకలుగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని బాబర్ అంటారు. టెరాయి ప్రాంతం చిత్తడి నేలలో ప్రాంతం. ఒకప్పుడు దట్టమైన అడవులు, వైవిధ్యభరితమైన వన్యప్రాణులు ఉండేవి. టెరాయి ప్రాంతానికి దక్షిణ భాగం మెత్తటి ఒండ్రు మట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి. భారత లేదా ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది. దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది. చోటా నాగపూర్ పీఠభూమి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమి కొద్దిగా తూర్పు వైపునకు వాలి ఉంది. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతం. సాత్పుర పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. నీలగిరి పర్వతాలు దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. పడమటి కనుమలు తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ. ఈ కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకి వాలి ఉంది. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. గుడలూరు ఇక్కడ నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఉదగమండలం నీలగిరి పర్వతాల్లో ఉంది. దీనినే ఊటీ అంటారు. దొడబెట్ట 2637 మీటర్లు. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. పడమటి కనుమల్లోని కొండలు ఫలని కొండలు, అన్నామలై, కార్డమం. అనైముడి 2695 మీటర్లు. దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండల్లోని ఎత్తైన శిఖరం. తూర్పు కనుమలు ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి. గోదావరి, కృష్ణ వంటి నదులు పశ్చిమ కనుమల్లో పుట్టిన పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లను మించదు. అరోమకొండ తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం. చింతపల్లి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. అరోమకొండ ఎత్తు 1680 మీటర్లు. తూర్పు కనుమల్లోని భాగాలు నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం. నల్లరేగడి నేలలు అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ముఖ్యమైనవి. థార్ ఎడారి ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది. థార్ ఎడారి సంవత్సర వర్షపాతం 100 నుండి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. పశ్చిమ రాజస్థాన్లో అధిక భాగం థార్ ఎడారి విస్తరించి ఉంది. థార్ ఎడారి వాతావరణం శుష్క వాతావరణం ఉంటుంది. చెట్లు తక్కువగా ఉంటాయి. లూని థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది
అంతఃస్థలీయ ప్రవాహం నది కాలువలోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులలోనికే ప్రవహిస్తాయి. ఇందిరాగాంధీ కాలువ దేశంలో అత్యంత పొడవైన కాలువ. పంజాబ్ నుండి మొదలై థార్ ఎడారికి నీళ్లు అందిస్తోంది. ఈ కాలువ వల్ల ఎడారి ప్రాంతంలోని ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలై కన్యాకుమారి వరకు ఉంటుంది. పడమటి తీర మైదానం వెడల్పు తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువ. తూర్పు తీర మైదానం ఒడిశాలోని మహానది నుండి మొదలై తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. తూర్పు తీర మైదానంలోని సరస్సులు చిల్కా సరస్సు ఒడిశా, కొల్లేరు పులికాట్ ఆంధ్రప్రదేశ్. చిల్కా సరస్సు ఒడిశా, కొల్లేరు పులికాట్ సరస్సులు ఆంధ్రప్రదేశ్. అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలోని ద్వీప సమూహం. లక్షద్వీప దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ప్రవాల భిత్తికల కోరల్ నుండి ఏర్పడ్డాయి. కోరల్స్ కొన్ని రకాల సముద్ర జీవుల స్రావాలతో ఏర్పడ్డ రంగురాయి. నార్కోండామ్ బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవులోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. ఇందిరా పాయింట్ 2004వ సంవత్సరంలో సంభవించిన సునామీలో ముంపుకి గురైంది. లక్షద్వీప దీవులు ప్రవాల భిత్తికల అంటే కోరల్ నుండి ఏర్పడ్డాయి. లక్షద్వీప దీవుల విస్తీర్ణం మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. కోరల్ రీఫ్ నీటిలోని పగడపు గట్టు. సిక్కిం లోతైన ఏటవాలు లోయలో ఉన్నాయి. మాక్డోక్ డింపెప్ లోయ మేఘాలయలో ఉంది. సుందర్బన్ మడ అడవులు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. పాట్కాయ్ కొండలు నాగాలాండ్, నాగా కొండలు నాగాలాండ్, మణిపురి కొండలు మణిపూర్, కాశీ కొండలు మేఘాలయ, మిజో కొండలు మిజోరాం. తీర ప్రాంత మైదానం 3 భాగాలు. కొంకణ్ తీర ప్రాంతం ఉత్తర భాగం మహారాష్ట్ర, గోవా, కెనరా. మధ్య భాగం కర్ణాటకలోని తీరం మలబార్. దక్షిణ భాగం ప్రధానంగా కేరళలో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.